మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతో మంది లోక ప్రయాసం నుంచి వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత ప్రతి హృదయ కాలము మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ మనకు ప్రతి హృదయ కాలము దేవుడు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవి తీసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మరి ఈ నెల చివరి భాగంలోకి వచ్చేసాము. మరి గడిచిన దినాలంతా కూడా దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2025 సంవత్సరము దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టి మరి నేటి కూడా మనల్ని కాపాడుతున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. లేకుంటే మరి లోకానుసారంగా జీవిస్తూ లోకానుసారంగానే తిరిగి నువ్వు 2025 సంవత్సరంలో కూడా అదే రీతిగా జీవిస్తున్నట్టయితే దానివల్ల చివరికి వచ్చేది మరి వ్యర్థము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి దూరంగా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా దేవునికి దూరంగా జీవిస్తున్నట్టయితే హృదయకాలం ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలం దేవునికి వాక్యం ధ్యానించుకుందాము. లూకాసు సువార్త 12వ అధ్యాయము 16 వచనం నుంచి 21వ వచనం వరకు వాక్య భాగం హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. లూకాసు సువార్త 12వ అధ్యాయము 16 వచనం నుంచి 21వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ప్రభు అయిన యేసయ్య ఒక ఉపమానం చెప్తా ఉంటాడు. యేసయ్య ఈ యొక్క వాక్యం ద్వారా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క మాటలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయకాలం దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గడిచిన సంవత్సరంలన్నీ కూడా దీవించి ఆశీర్వదించి మరొక నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మరి జనవరి మాసంలో చివరి వారంలో మనం ఉన్నాము. గడిచిన దినాల్లో మరి మనం లోకానుసారంగానే జీవిస్తున్నామేమో, తిరిగి అదే పాత జీవితం జీవిస్తున్నామేమో. హృదయకాలం దేవుడు ఒక హెచ్చరికతో ఈ హృదయకాలము ఈ వాక్యపు ద్వారా మన అందరితో మాట్లాడబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 16వ వచనం, మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పంచాను. అప్పుడు ఆ పంటను సమకూర్చుకున్నట్టు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తానులో తాను ఆలోచించుకొని ఇలాగా చేతాను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, తన ఒక పంట సమృద్ధిగా పండాడు. మరి దేవుడు ఆశీర్వదించిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన చాలామంది ప్రజలు ధనము కానీ, అలాగే ఆస్తి కానీ, లేదా ఉద్యోగంలో ఉన్నత స్థానంలో దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు వెంటనే మర్చిపోయి నా ఉద్యోగము, నా ఆస్తి, నా సంపాదన అని ఆలోచించేవారు చాలామంది ఉంటారు. దేవుడు నాకు ఏమి చేయలేదు అని తిరిగి చెప్పేవారు కూడా చాలామంది ఉంటారు. ఈ మధ్య కాలంలోనే ఇదే మాసంలో జనవరి మొదటి వారంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు పెట్టాలని ప్రభు పేరిట ఆశపడతా ఉన్నాను. లాస్ ఏంజెల్ అనే ప్రాంతము అమెరికా దేశంలో ఒక గొప్ప ప్రాంతం అదే. మరి ఆ ప్రాంతంలో అనేక మంది ధనవంతులు, కోటేశ్వరులు, అలాగే హాలీవుడ్ సినిమాలు నిర్మించేవారు, అలాగే స్టూడియోస్, మరి గొప్ప ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఆ ప్రాంతంలో మరి లాస్ ఏంజెల్ అనే ప్రాంతంలో ఉండేవారు. మరి జనవరిలో మొదటి వారంలోనే వారు ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. వారందరూ కూడా మీటింగ్ అరేంజ్ చేసుకొని వారి యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ నాకు ఈ యొక్క సినీ ఫీల్డ్లో మరి హాలీవుడ్ ఒక ప్రాంతంలో మరి అనేక మందిని ఇన్వైట్ చేసి వారి గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఈ సినిమాలో ఈ యొక్క పాత్ర పోషించింది కాబట్టి ఇతనికి ఇన్ని మార్కులు, లేదా ఈ సినిమా నిర్మించిన వారు ఇంత గొప్ప సినిమా నిర్మించేవారు అనేసి అందరికీ మార్కులు వేసుకుంటా ఉన్నారు. ఆ సమయంలో సృష్టికర్త అయిన దేవాది దేవుడు క్రియేటర్, మరి దేవుడు సృష్టించిన దేవాది దేవుడు గాడ్ అనే అంశం వచ్చినప్పుడు వారు దేవునికి ఇచ్చిన మార్కులు ఎంత అంటే 0 మార్కులు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, లాస్ ఏంజెల్ అనే ప్రాంతము
మరి అంత గొప్ప ప్రాంతము, మరి అంత గొప్ప ధనవంతులు, అంతమంది కోటేశ్వరులు, వాళ్ళు సంపాదించుకున్న సంపాదన, బంగ్లాలు, కార్లు ఎన్నో ఉన్నాయి. కానీ వారు ఆ మీటింగ్లో దేవునిని కించపరిచేలాగా, దేవునికి మార్కులు 0 మార్కులు వచ్చి దేవుడు మాకేం చేయలేడు, మేమే చేసుకున్నాము, మేమే కట్టుకున్నాము, మేమే సంపాదించుకున్నాము అని వెర్రవీగి ఉన్నారు. ఆ సమయంలో మరి గాడ్ అనే ఆ వర్డ్ వచ్చినప్పుడు దేవునికి 0 మార్క్ ఇచ్చి వారు మరి అర్పులతో, కేకలతో, దేవుడు మాకేం చేయలేదు, మేమే చేసుకున్నాము, మేమే కట్టుకున్నాము, మేమే కోటేశ్వరులమని విర్రవీగి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ జరిగిన తర్వాత మరి దేవాది దేవునికి 0 మార్కులు ఇచ్చిన తర్వాత 2-3 రోజులలో జరిగిన భయంకరమైన సంఘటన, ఆ ప్రాంతమంతా కూడా మరి ఆ మంటలు అంటుకోవడం ద్వారా ఆ మంటలను ఆర్పడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల కాలేదు. ఎక్కడైతే ఈ మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే యేసయ్యను దేవాది దేవునికి 0 మార్క్స్ ఇచ్చి విర్రవీగి ఉన్నారో, ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయి బూడిదైపోయింది. బంగ్లాలు, కార్లు, వారు సంపాదించుకున్న సంపాదన అంతా కూడా మరెంతగానో విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ సృష్టికర్త అయితే దేవునిని మర్చిపోయి దేవునికి 0 మార్కులు పెట్టి విర్రవీగి మరి ఎంతగానో ఎగిరిన వారందరూ కూడా వారి జీవితాలు ఎలా అయిపోయాయంటే, వారు సంపాదించుకున్న సంపాదన ఏది కూడా ముట్టుకోలేకుండా సమస్తము కాల్చబడిపోయినది. ఆ ప్రాంతం అంతా కూడా, లాస్ ఏంజెల్ అనే ప్రాంతం అంతా కూడా, మరి ధనవంతులు, కోటేశ్వరులు నివసించే ప్రాంతం అంతా కూడా బూడిదైపోయింది, యాష్ అయిపోయింది. కారణము వారు విర్రవీగి ఉన్నారు. దేవుడు మాకేం చేయలేడు, మేమే చేసుకున్నాము, మేమే కట్టుకున్నాము అనుకునే వారందరూ కూడా ఆ సమయంలో వారు ఇల్లులు వదిలేసి పారిపోయినారు. అక్కడుంటే మరి మీరు చనిపోతారు అని అక్కడున్న గవర్నమెంట్ హెచ్చరిక చేస్తే కట్టుబట్టలతోని పారిపోయినారు. కోట్ల విలువైన కార్లను వదిలేశారు, అన్నీ వదిలేశారు. వారు సంపాదించిన సంపాదన సమస్తము వదిలివేసి అక్కడి నుంచి పారిపోయినారు. కారణము దేవుడు దీవించిన దానిని, మీరు చేసుకున్న పార్టీని మీరు చేసుకున్నట్టయితే ఏమి కాకపోతుండే. కానీ దేవునిని మధ్యలో పెట్టి దేవునికి 0 మార్కులు ఇచ్చి కేకలు వేస్తూ, తాగుతూ కేకలు వేసి వారి యొక్క అహంకారము, గర్వము చేత వారు ఆ రీతిగా చేస్తే దేవాది దేవుడు శిక్షిస్తే ఆ ప్రాంతమంతా కూడా బూడిదగా మారిపోయినదే, ఏమి కూడా వెలగలేకపోయినదే. సృష్టికర్త అయిన దేవునితో పెట్టుకోవడము మంచిది కాదు. దేవాది దేవుని గౌరవించడం నేర్చుకోవాలి. దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు లాస్ అయిపోయింది. ఏంజల్స్ అక్కడ లేవు. సమస్తము లాస్ ఏంజల్స్ అనే ప్రాంతము ఈరోజు ప్రాంతాన్ని చూస్తే బూడిదతో మొత్తము ప్రాంతం అంతా కూడా బూడిదైపోయింది. పెద్ద పెద్ద స్టూడియోస్, పెద్ద పెద్ద బంగ్లాలు అన్నీ కాలిపోయినాయి. కారణము సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోవడము, దేవునికి 0 మార్కులు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా మరి కాలిపోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ సమయంలో కూడా దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు, ఆశీర్వదిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం దేవుని మర్చిపోతూ ఉన్నాము. దేవుడు నాకేమి చేశాడు, నేనే సంపాదించుకున్నాను, నేనే కట్టుకున్నాను అని విర్రవీగుతున్న ఒక ధనవంతుడా, నీ జీవితం ఏ పాటిదో ఒక్కసారి ఆలోచించుకో. ఒకే దినము సమస్తము కోల్పోయినారు లాస్ ఏంజల్స్లో. ఎన్నో సంవత్సరంలో నుంచి వారు కట్టుకున్నారు, ఎన్నో సంవత్సరంలో నుంచి వారు బిజినెస్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోయి దేవునికి 0 మార్కులు ఇచ్చినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రాంతం అంతటిని కూడా కాల్చివేశాడు. ఏమీ కూడా వెలగలేదు. సంపాదించుకున్న సమస్తము కోల్పోయినారు. సృష్టికర్త అయిన దేవుని మర్చిపోవడం ద్వారా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసి మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నప్పుడు ఒకవేళ మనం మర్చిపోతే మొత్తము కూడా ఒకే సమయంలో కోల్పోతాము. అలాంటి గడియ రాకముందు, అలాంటి సమయం రాకూడదు అంటే మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి హృదయ కలము దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసి దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని ఘనపరిచే బిడ్డలుగా
మనం జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా దేవుని మర్చిపోకూడదు. దేవుని వాక్యం అంటుంది, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. నిజమే కదా, దేవుడు చేసిన మేలని దేనిని కూడా మరవకూడదు. సృష్టికర్త అయిన దేవాది దేవుని మర్చిపోవడము మంచిది కాదు. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఏమై ఉన్నదో దేవుని కృప వలనే ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే ఉన్నాను. నిజమే, హృదయ కాలం మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నాము. బైబిల్ వాక్యంలో కూడా చూసినట్టయితే ధనవంతుడు మరి సమృద్ధిగా పంట పండినప్పుడు తను ఆలోచిస్తూ ఉన్నాడు, ఏమి చేయాలి, ఇంతగా పంట పండి ఉన్నది అని తను ఆలోచించుకొని తన కొట్లను విప్పి కొట్లను పెద్దగా కట్టుకుందామని ఆలోచించాడు. మంచిదే, దేవుడు దీవించినప్పుడు ఆశీర్వదించినప్పుడు నేను నీకు సంపాదన అనుగ్రహించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంపాదించడము మంచిదే. యథార్థంగా సత్యంగా సంపాదించడం మంచిదే. కానీ అది సంపాదించుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచే బిడ్డగా నువ్వు జీవించినప్పుడే అది ఆశీర్వాదకరము, దీవెనకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వ్యక్తి కూడా ధనవంతుడుగా ఉన్నాడు. సమృద్ధిగా పంట పండింది. పంట పండిన తర్వాత ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేస్తున్నానని తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేస్తున్నాను, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ఆ ధనమంతటిని ఆస్తిని అంతటిని సమకూర్చుకొని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ధనవంతుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న ఉపమానము, ఆ ధనవంతునికి పంట సమృద్ధిగా పండింది, చాలా పంట పండింది. ఆ ధనవంతుడు అడుచుకుంటా ఉంటాడు, ఇంతగా మరి సమృద్ధిగా పండింది కాబట్టి నేనేం చేయాలని తన కొట్లను విప్పి, అంటే ఆ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆ కొట్లను విప్పి ఆ కొట్లనన్నింటినీ కూడా పెద్దగా చేసుకొని అవి ఇట్లా దాని లోపల ఈ యొక్క పంటను మరి పెట్టి మరి ఆ పంటను దాచుకుందామని తను ఆలోచించి ఉన్నాడు. అక్కడి వరకు చాలా బాగున్నది. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, మరి సమృద్ధిగా పంట పండింది. ఆ పంట గురించి ఆలోచించాడు. మరి కొట్లు విప్పి దానిలో పెద్దగా కొట్లను చేసుకొని దాంట్లో పెట్టాలనేది చాలా మంచి ఆలోచననే. కానీ తర్వాత వచ్చిన ఆలోచన అహంకారంతోని, గర్వముతోని వచ్చిన ఆలోచన. చాలామంది మరి సంపాదించే ముందు ఎన్నో వాగ్దానాలు దేవునితో చేసుకుంటారు. దేవా, నాకు దీవించి ఆశీర్వదించినప్పుడు నేను నీ కొరకు జీవిస్తాను, నీ పరిచర్య గురించి జీవిస్తాను, పరిచర్యకు సాయం చేస్తాను, మరి దశమ భాగం ఇస్తాను, ఇవన్నీ ఆలోచించుకుంటారు. కానీ ఎప్పుడైతే సంపాదన, ఆ ధనం అనేది వచ్చినప్పుడు మనిషిని యొక్క హృదయం అనేది మార్చబడుతుంది. ధనం ఎక్కడుందో మనిషి యొక్క హృదయం అక్కడ ఉన్నదని వాక్యం తెలియజేస్తూ ఉంది. సంపాదించేంత వరకు కూడా దేవునితో కలిసి జీవిస్తారు, ప్రార్థన చేసుకుంటారు, అది చేసుకుంటారు. సంపాదన చేతికి వచ్చినప్పుడు వెంటనే మనిషి యొక్క హృదయం అనేది మార్చబడుతుంది. అందుకే దేవుడు అంటాడు ఆదికాండంలో 6వ అధ్యాయంలో, నరుని హృదయం ఎప్పుడు చెడ్డదిగా ఉంది. నిజమే, నరుని యొక్క హృదయం చెడ్డది, ఎప్పుడు కూడా చెడ్డదే. ఈ వ్యక్తి కూడా మరి పంట సమృద్ధిగా పండింది. కొట్లు విప్పాలనుకున్నాడు, కొట్లను పెద్దగా చేసుకోవాలనుకున్నాడు, అందులో ఆ ఒక పంటనంతా కూడా పెట్టాలని ఆలోచించాడు. అక్కడి వరకు చాలా మంచిదే. కానీ తర్వాత తన ఆలోచన అన్నది సాతాను ఒక బంధకంలో పడిపోయినదే. కింది వచనంలో చూసినట్టయితే 18వ వచనంలో, ఆ కొట్టు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధనమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరంలో విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము, తాగుము, సంతోషించుము అని చెప్పుకును అందుకున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి కూడా ఏమనుకుంటున్నాడంటే ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరంలో, ప్రాణంతో మాట్లాడుతున్న మాట, నా ప్రాణమా అనేక సంవత్సరంలో విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అని చెప్పుకుందెను.
ప్రాణంతో అంటా ఉన్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరంలో ఆస్తి సమకూర్చుకొని మరి ఆ పంటలంతా కూడా ఆ కొట్లు పెద్దగా చేసుకొని అందులో పెట్టుకొని అంటున్న మాట, విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది, విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది. సుఖించుము ఏమంటున్నాడు? మొదటగా సుఖించుము, రెండోది ఏమంటున్నాడు? తినుము అంటున్నాడు, మూడోది తాగుము అంటున్నాడు, నాలుగోది సంతోషించుము అని చెప్పుకుందును అనుకున్నాను. మొదటి ఈ యొక్క మాటలు చూస్తే 5 మాటలు జ్ఞాపకం చేయబడుతుంది. మొదట ఏమంటున్నాడంటే, ప్రాణముతో నా ప్రాణము అనేక సంవత్సరంలో మరి సమృద్ధి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, విస్తారమైన ఆస్తిని సమకూర్చబడింది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అని చెప్పుకుందును అనుకునేను. మరి ఆ సమయంలో యేసు ప్రభు పలికిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఇంతగా సంపాదించాడు, ఇంతగా దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు. మరి ఆ పంటనంతా కూడా తన కొట్లు ఇప్పి అనేకమైన పెద్ద కొట్లు కట్టుకొని అందులో పెట్టుకొని ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా సుఖించుము, తాగుము, తినుము, సంతోషించుము అని చెప్పుకుందును అనుకున్నప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడగగోర్చున్నాను, నీవు సమకూర్చినవన్నీ కూడా ఎవని అవుదుని అతనితో చెప్పాను. సారీ. ఒకవేళ మనం కూడా ఆస్తిని సమకూర్చుకొని మనం కూడా ఇలాగనే, నా ప్రాణమా అనేక సంవత్సరంలో విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడింది, సుఖించుము, తినము, తాగుము, సంతోషించుమని చెప్పుకున్నట్టయితే యేసు ప్రభు అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడగగోర్చున్నాను, నీవు సిద్ధపరిచిన ఎవని అవుదునని అతనితో చెప్పాను. నిజమే కదా? ఇరుదే కలిపి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడా, లాస్ ఏంజల్ ప్రాంతము విర్రవిగి గర్వముతోనే దేవునికి 0 మార్కులు ఇచ్చారు. మే నెల 5వ తారీఖు జరిగిన ఈ సంఘటన ఈరోజు సజీవ సాక్ష్యముగా మన కళ్ళ ముందున్నదే. వాళ్ళకందరికీ ఎక్కువ మార్కులు వేసుకొని, మేము ఇది సంపాదించాము, ఇది చేసామని చెప్పుకొని తాగుతూ విర్రవీగుతున్న సమయంలో దేవుని పేరు వచ్చినప్పుడు దేవునికి 0, దేవుడు మాకేమీ చేయలేదు, మేమే సమస్తము సమకూర్చుకున్నాము అని చెప్పుకున్న వారందరి యొక్క గృహాలు కాలిపోయినాయి. అక్కడ వారందరినీ కూడా తరిమి వేశారు. ఇక్కడుంటే మీరు కాలిపోతారు, చనిపోతారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, కట్టు బట్టలతోని వారందరూ పారిపోయినారు. ఆ ప్రాంతం అంతా కూడా కాల్చబడింది, బూడిదైపోయింది. దేవునికి చోటు లేనప్పుడు, సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోయినప్పుడు అలా జరుగుతుంది. ఈరోజు లాస్ ఏంజల్ అనే ప్రాంతము మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నదే. బూడిద అయిపోయింది, మొత్తము కూడా కాలిపోయినదే. సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోయినారు. అలాగే ఈ యొక్క ధనవంతుడు కూడా అంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరంలో విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడింది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడగగోర్చున్నాను, నీవు సిద్ధపరిచిన ఎవని అవుదునని అతనితో చెప్పాను. మనబడి ఇది కూడా రాదు. లాస్ ఏంజల్ ప్రాంతం అంతా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు బూడిదపాలైపోయినదే. ఎన్నో బంగ్లాలు, వారి ధనము, వారి కార్లు, లక్షలు, వేల కోట్ల కార్లు అన్నీ కూడా కాలిపోయినాయి. సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయినారు. ఈ వెరివాడు కూడా, ఈ వ్యక్తి కూడా అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినము, తాగుము, సుఖించుము అని అనుకుంటుంటే ప్రభు అయిన యేసయ్య పలుకుతున్న మాట, ఓరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడగగోర్చున్నాను, అవన్నీ ఎవని అవుతుంది? ధనము అంత సంపాదించి అంత సమృద్ధిగా దేవుడు దీవించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరిచి అవసరమైతే బీదలకు సాయం చేయడము, అలా చేయడం వల్ల నీకు ఆయుష్కాలం దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ దేవుడు ఇక్కడ అడుగుతున్న మాట, వారి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, ఇవన్నీ ఎవని అవుతాయి?
నిజమే కదా! మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని ఈ లోకం నుంచి పోలేము. వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతో వెళ్తాము. ఏది ఉన్నా అది వదిలివేసి వెళ్ళవలసిందే. ఒకటి మాత్రము సత్యము, నువ్వు రక్షణ పొందుకున్నట్టయితే శరీరాన్ని వదిలివేస్తావు, ఆత్మ అనేది దేవుని సన్నిధికి చేరబడుతుంది. నీ ఆత్మను నువ్వు రక్షించుకున్నట్టయితే నిత్య పరలోక రాజ్యం ఉంటుంది. చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం నీకున్నది. అది నీ జీవితాన్ని నువ్వు ఈ లోకంలో జీవించినప్పుడు నీ జీవితాన్ని కాపాడుకున్న విధానము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడిని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ నువ్వు దేవుని కొరకు జీవించినప్పుడు పరలోకమందు నీకు ఒక ఫలము అనుగ్రహించబడుతుంది. లేదా లోకానుసారంగానే జీవించి పాపంలో బ్రతుకుతూ పాపంలో చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నిర్ణయించుకోవాల్సింది నీవే. దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచే బిడ్డగా నువ్వు జీవించినట్టయితే అది నీకు ఆశీర్వాదకరం అవుతుంది, అది దీవెనకరం అవుతుంది. ఒకవేళ ఈ ధనవంతుని ఆలోచనలు కలిగి ఉన్నట్టయితే, నా ప్రాణమా, అనేక సంవత్సరంలో విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందాను అనుకున్నాను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమా అడగగోర్చున్నాను, నీవు సిద్ధపరిచిన యోని అవుదుని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు తన సమకూర్చుకునేవాడు అలాగన అవుదునని చెప్పాను. తన కొరకు తన సమకూర్చుకొని దాచిపెట్టుకొని, నా ప్రాణమా తినము, తాగుము, సంతోషించుమని చెప్పుకునే వారి జీవితాలు, అందరి జీవితాలు ఇలాగనే ఉంటాయి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకు తను సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాను. దేవుని కొరకు జీవిస్తాము, దేవుని వాక్యానుసారంగా జీవిస్తాము, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, దేవుని ఘనపరుస్తాము, దేవుని మహిమపరుస్తాము, దశమ భాగము దేవుని సన్నిధికి తీసుకొని వస్తాము. అప్పుడు దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లాస్ ఏంజెల్ అనే ప్రాంతము బూడిది పాలు కావడానికి కారణము సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి దేవునికి 0 మార్కులు ఇచ్చారు. ఈ ధనవంతుడు కూడా సమస్తము సమకూర్చుకొని అది ఇతరులకు ఇస్తే బాగుండేది, లేదా దేవునిని మహిమపరిచి బీద వారికి పంచితే బాగుండేది. కానీ తను అనుకున్నాడు, నా ప్రాణమా సుఖించుము, తాగుము, సంతోషించుము అనుకుంటే దేవుడు పలికిన మాట, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణంగా కోరుచున్నాను. ఇవన్నీ కూడా ఎవరి అవుతాయని దేవుడు ఒక హెచ్చరికతో హృదయ కలము ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. లాస్ ఏంజెల్ ప్రాంతాన్ని దేవుడి హృదయ కలము మనకు చూపించున్నాడు. అది బూడిద పాలైపోయినదే. దేవునిని మర్చిపోయి దేవునిని గణపరచవలసిన వారు, దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారు, వారి ధనముతో, అహంకారంతో, గర్వముతో దేవునికి 0 మార్కులు ఇస్తే ఆ ప్రాంతమంతా కూడా దేవుడు తూర్చి వేసేసాడు. ఈ ధనవంతుడు కూడా సమస్తము సమకూర్చుకున్నాడు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, కొట్లు ఇప్పాడు, కొట్లు పెద్దగా చేసుకున్నాడు. కానీ చివరిలో తను ఏం చేశాడంటే, నా ప్రాణమా సుఖించుము, తాగుము, తినుము, సంతోషించుము అని చెప్పుకుంటే దేవుడు పలికిన మాట, వారి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణంగా ఓర్చున్నాను. అవన్నీ కూడా ఎవరి అవుతాయి అనే మాట జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకు తనకు సమకూర్చుకున్నవాడు అలాగే ఉండునని చెప్పాను. ఇదే కలబ హెచ్చరిక మాటలు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం దేవుడిని దీవించి ఆశీర్వదించి ఇంకొక సంవత్సరంలో ప్రవేశింపజేసి ఈ సంవత్సరం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయాలి అని దేవుడు నీకు చేయాలని నువ్వు ఆశపడుతున్నట్టయితే దేవునికి లోబడు. దేవుని వాక్యానుసారంగా నిన్ను కట్టుకో. దేవుడు ఇచ్చిన దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరచు. అది ఉద్యోగమే కావచ్చు, బిజినెసే కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, గాడ్ హెస్ గివెన్ టు యూ. దేవునికి ఇచ్చిన దానిలో కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరచు, దేవుని ఘనపరచు. నీ దశమ భాగము దేవుని సన్నిధికి తీసుకొని రండి. ఆకాశ వాకిట్లిప్పి సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరొక హృదయ కాలము నైనా నీ వాక్యము ద్వారా
మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు. అవును యేసయ్య, నేను మర్చిపోయినప్పుడు నేను ప్రభా లాస్ ఏంజల్ ప్రాంతం అంతా కూడా బూడిదగా మారిపోయినది. ఈ ధనవంతుడు కూడా మరంతగా సంపాదించుకొని సమకూర్చుకొని నీకు కృతజ్ఞత తెలియజేయవలసిన వాడుగా ఉండకుండా, కృతజ్ఞత తెలియజేయవలసిన సమయంలో కృతజ్ఞతలు చెల్లించకుండా నా ప్రాణమా తినము తాగుము సంతోషించము అనుకున్నాడు. వారు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం వచ్చినప్పుడు అవన్నీ ఏమవుతావని ఒక హెచ్చరికతో మాతో మాట్లాడే బలపరిచిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వాక్యం విన్న బిడ్డలు కూడా నేను ప్రభా లోకాలు స్థిరంగా ఉండకుండా నేను చేసిన గొప్ప కార్యాలను బట్టి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.